అసలు ఏడున్నాడు మా బావ? ఇంటికాడ ఉండనే ఉండడు. పని ఉన్నా అంతే, పని లేకున్నా అంతే. ఇంటికి మరదలు వచ్చింది, మరి కనీసం మాట్లాడదాం ఉందామన్న ముచ్చటనే లేదు. అబ్బా బావ, ఇక్కడ ఉన్నావా? నీకోసం అప్పటి నుంచి వెతుకుతున్నా. సరే గాని మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, కరీంనగర్ పోయి కేక్ తీసుకొద్దాంపా. అబ్బా నడు బావా, ఏం మాట్లాడవేంది? మళ్ళా లేట్ అవుతుంది. అబ్బా నేను రాను స్వాతి, నువ్వు పోయిరా. మామయ్యనన్నా అత్తమ్మనన్నా తీసుకొని పో, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. నాకు తెలుసులే బావా, ఇంకా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించుకుంటానే బాధపడుతున్నావు. అమ్మాయి నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. నువ్వే అమ్మాయి గురించి ఇంకా ఆలోచించుకుంటా నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నావు. అట్లేం లేదు స్వాతి, ఎంతైనా కూడా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిపోతే బాధ అనిపిస్తుంది కదా. నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రాణంగా ప్రేమించే వాళ్ళ లైఫ్లోకి వదిలిపెట్టి పోయే వాళ్ళు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. అంతేలే బావా, నీ అసుంటోళ్ళే వదిలిపోయే వాళ్ళనేమో ఎక్కువ ప్రేమిస్తారు. నీతో లైఫ్ లాంగ్ ఉంటా అన్న వాళ్ళ మాత్రం అస్సలు పట్టించుకోరు. అయినా నీకేం తక్కువ బావా, ఒక్క అమ్మాయి కాకుంటే 10 మంది అమ్మాయిలు ఉన్నారు. అయినా నేను ఇండే ఉంటా కదా, నేను వెళ్ళే లోపల నీకు ఒక అమ్మాయిని సెట్ చేస్తా. అట్లా కాదు స్వాతి, నేను ఇంతవరకు ఏ అమ్మాయిని లవ్ చేయాలని అనుకోలే. కానీ ఎందుకో తెలియదు, ఆ అమ్మాయిని చూసుడుతోనే నాకు బాగా నచ్చేసింది. కానీ ఆ అమ్మాయి ఏమో నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నాకు అందుకే బాధ అనిపిస్తుంది. పిచ్చి బావ, ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు కనిపిస్తారు కానీ నీకు కళ్ళ ముందర ఉన్న మరదలు మాత్రం కనిపించేది. సరే బావా, పోదాం, లేట్ అవుతుంది. అవును కానీ నీకు ఈ ఊళ్ళో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారే? నాకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫ్రెండ్స్ అయినారు. మంచిగా ఫ్రెండ్స్ చేసుకున్నావు కదా. అబ్బా, ఈ ఎండకు పానం అంతా నెరివడ్డట్టు అయింది. ఎండలు చల్లగుండా ఎంతగానం కొడతాయో, ఇంకెప్పుడు ఈ వానలు పడతాయో. అరే నాకు ఎండ పడదు రాజతక్క, నేను రానంటే రా అక్క, నిన్నొత్తనా అన్న, ఇవాళ రానన్నది, జర రావా అక్క అని ఒక్క తీరుగా బతిలాడబట్టే కాదనలేక ఎండ పనికి పోతుంది. అబ్బా పానం అంతా అలసిపోయింది. గణేష్ గారు ఎటు వేయండు? ఎప్పుడు వచ్చిన వీడియో నేను పని వచ్చే వరకు ఇంటికాడు ఉండేటోడు లేడెటు వేయండో, ఈ ఎండలు ఎటు పోయిండో ఏమో. కొద్ది కొడతానే ఎండలు ఏమన్నా. అమ్మో, అంత దూరం నడుచుకుంటూ పోతారా బా? బండి తీసుకొని పోతే అయిపోతుండే కదా. ఇగో నీకోసం వెతికి వెతికి నా కాళ్ళు వస్తున్నాయి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసరికి. వీడు ఎటు వేయండి, ఇంకా వస్తలేడు. అగో వస్తాడు కదా గణేష్ గాడు, పక్కనే వాళ్ళ పిల్ల. ఓ రామ, యువతి నన్ను పట్టుకొని వస్తాడు. ఏంది వీడు? ఏం కాదు, ఇప్పుడు ఇంటికి రానే అత్తమే. సరే పా, లేట్ అవుతుంది. అగో నువ్వు అనే కోడలు పిల్ల, మంచిగా ఉన్నావు అనే. మంచిగా ఉన్నత్తమ్మా, నువ్వు మంచిగా ఉన్నావా? నువ్వెప్పుడు వచ్చినావు? అగో ప్రొద్దున్నే వచ్చిన. బాగా చెప్పలేదా నీకు ఫోన్ చేసి? వీడు ఇంట్లోనే నాతో చక్కగా మాటే మాట్లాడాడు. ఇక నువ్వు ఫోన్ చేస్తే వాడు నాకేడా చెప్తాడు. అవన్నీ ఎప్పుడు అవసరం ఇప్పుడు? అవునే, మరి మీ బాబు మీ అమ్మ మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు అత్తమ్మ. మా అన్నకు మా వదినకు మా ఇంటికి వస్తానికే తీరదు. మీ పేదోళ్ళమని చిన్న చూపో రాబుద్ది కాదో. అయ్యో అత్తమ్మ, అట్లేం లేదు. అట్లెందుకు అనుకుంటావు? వాళ్ళు ఏం అనుకోరు అట్లా. నువ్వెందుకు అనుకొని ఫీల్ అవుతున్నావు? మరి లేకపోతే ఏందిరా, ఒక్కసారన్న మా చెల్లి ఎట్లుందో మరి పోయి వస్తాను. ఒక్కనాడన్న ఒక్క పూటన్న మీ అమ్మన్న వచ్చిపోతుందానే. ఎప్పుడో నెలకో 2 నెలలకో నువ్వే అట్లొచ్చి ఇట్లా పోతావు. పోనీ తీయమ్మా, ఎంతైనా వాళ్ళు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో తినేటోళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళలో వండుకుంటారు. మనదేమున్నది, చూస్తే గుడిసే. ఓ పూట తింటాం, ఓ పూట పసులు ఉంటాం, ఓ పూట గంజి తాగేటోళ్ళం. గాలి మన ఇంటికి వస్తారా, మన ఇంటికాడ తింటారా? ఎంతైనా ఉన్నోళ్ళది ఉన్నట్టే ఉంటుంది, లేనోళ్ళది లేనట్టే ఉంటుంది తీయమ్మా. అబ్బా బావ, ఎందుకు అట్లా అంటావు? నిన్ను ఎప్పుడన్నా నేను లేనో లెక్క చూసిన్నా? అయినా నాకు మా ఇంటికాడ ఉండడం కన్నా మీ ఇంటికాడ ఉండడం నాకు ఇష్టం. అందుకే ఊకే మీ ఇంటికి వస్తా. ఏ ఊకోరా, ఒకవేళ మా అన్న మా వదినది చిన్న చూపు చూసే గుణం కావచ్చు మనల్ని, గాని నా కోడలైతే అట్లా కాదురా. అది ఎప్పుడు మనల్ని చిన్నతనంగా మాట్లాడదు. దాన్నంతా మేనత్త పోలిక, మేనత్త గుణం. నా లెక్కనేరా, మంచి గుణం. ఏ ఊకో అమ్మా, నీకేం తెలియదు. అది చిన్న పోరి ఏం తెలియదు కాబట్టి మన ఇంటికి వస్తుంది. అదే అది పెద్ద పెరిగిన తర్వాత, దాని బుద్ధి గిట్లా తెలిసిన తర్వాత మన ఇంటికి వస్తుందా? ఆ పెద్ద బిల్డింగ్ ఇచ్చి పెట్టి మన గుడిసెలకు వస్తుందా? అప్పటి వరకు మారిపోతుంది. అదే చూడత్తమ్మా, బావ ఇట్లా మాట్లాడుతుండో. ఇట్లా మాట్లాడితే నాకు ఏడిపోతుంది. నువ్వు ఆగే. ఏంద్రా నువ్వు ఎప్పటికి దాన్ని ఏదో ఒకటి అంటావు. అయితే మే గాని పాపం అది ఎప్పుడు తిన్నదో ఏమో. ఇంత చికెన్ పట్టుకురా పొక్కిలంతా, దానికి వండి పెడతా. అత్తమ్మా, నేను చికెన్ తినా. ఏంది? సరే, దానికి సాంబార్ ఇష్టం రా, కూరగాయలు, పప్పు, అట్లనే ఇంత పెరుగు ప్యాకెట్ పట్టుకొని రాపో. మళ్ళీ పెరిగే వాళ్ళకి దానికే
తెలుసు. సరే తీ పట్టుకత్తా పో, అన్ని రెడీ చేసుకోపో. తొందరరా నువ్వు పావి. అవురా గణేష్, మొత్తానికైతే ఒక రేవులో పడ్డవురా. ఆ అమ్మాయిని మర్చిపోయి మంచిగా నేను చెప్పినట్టు విని మంచిగా నీ పని నువ్వు చేసుకుంటా మంచిగా అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచిగా ఉన్నావురా. అదే చెప్పిన బాబాయ్, నేను కూడా మస్తు సర్ల బావకి. ఏదైతే మన మాటినైతే మంచిగా అయిండు. అబ్బా సంతోషం రా. అవునరా, అయితే మన కానీ మరి పప్పన్నం ఎప్పుడు తినబెడుతున్నావురా? పప్పు అన్నమేంది బాబాయ్, ఇంటికి రా చికెన్ మటన్ వండి పెడతా. ఏ గది గది నేను అడిగేది పెళ్లి భోజనం. పెళ్లి భోజనమా? బావ ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే. అంటే అదే బావా, నువ్వు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసినావు అనుకో, అప్పుడే కదా నేను పెడతా. బావ ఒప్పుడు ఏమున్నదిరా, బావను ఒప్పిద్దాం మెల్లగా. మరి ఏ మా ఏం మాట్లాడతాను నువ్వు? గది నేను చూసుకున్నాడు ఏంది? వాళ్ళు పైసలు ఉన్నాను లేక వస్తుందా? అరే అల్లుడు, పైసా కాదురా, ప్రేమ అభిమానం. అబ్బాయి మంచిగున్నాడా, అబ్బాయి ఏం డ్యూటీ ఎత్తుండు, అబ్బాయి తాగుతాడా చెయ్యడా, అబ్బాయికి ఏం అలవాట్లు ఉన్నాయని చూస్తుర్రు ఈ కాలంలో. ఇగో ఆ కాలం పోయింది మామ, మీ కాలంలో అట్లా చూసారు కావచ్చు. ఇప్పుడు ఏం చూస్తారు తెలుసా? అబ్బాయి నెలకి ఎంత సంపాదిస్తాడు, అబ్బాయికి వెనక ఆస్తులు ఏమి ఉన్నాయి, బిల్డింగ్ ఉందా, గుడిసి ఉందా, అన్ని ఇవే ఆదానికి సంబంధించి చూస్తారు. వాళ్ళకి సంబంధించి చూస్తున్నా నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ తాత జాబ్ వాళ్ళు చెప్తుర్రా, నేనేం చేస్తాను? ఆ జాబ్ వాళ్ళకి నీకే అంటే మా అయ్యలేడా? అరే మీ అయ్యకి ఎందుకు వస్తారా, జాబ్ చేసిన వాళ్ళకి వస్తుందిరా భయ్. ఏమో అమ్మా, అది నాకు నమ్మకం లేదు. ఆయనకి 10,000 20,000తోనే నేను లక్షల జీతం రా బాబు. ఇప్పుడు వచ్చే జూన్ లా మంచిగా నీకు గవర్నమెంట్ అయ్యే పొజిషన్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అట్లనే పెట్టింది పథకాలు, నీకు తెలియదా? ఆయన కూడా మామ నాకు జాబ్ వచ్చినా రాకున్నా దీన్ని నేను అప్పుడే ఏ ఉద్దేశంతో చూడలే. పెళ్లి చేసుకోవాలని నాకైతే ఏం లేదు. దీనికో మంచి అబ్బాయిని చూసి పెళ్లి అయితే మన బాధ్యత వస్తుంది. అట్లా మాట్లాడతావేమ్రా? నేను మేన మాడలే, నువ్వు చేసుకుంటే ఏమైతుందిరా భయ్? మందికి ఎందుకు ఇస్తావురా? నీ కళ్ళ ముందు తిరిగింది కాబట్టి నీ కళ్ళ ముందు ఉంటుంటది మంచిగా. ఏమో తీ బాబాయ్, బావకి ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు కనిపిస్తారు కానీ పక్కన ఉన్న నేను కనిపించా. నువ్వు ఓకే మళ్ళా మామ నిజం అనుకుంటాడు. ఇగో మామ, ఎట్లా మీ అదే పని కాదు. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి వెళ్ళి అట్లేం అనుకోలేదు. దాన్ని కూడా నన్ను చేసుకోవాలనే ఉద్దేశం ఏం లేదు. ఒకవేళ మాకు ఉద్దేశం వచ్చినా కూడా అలా అయ్యి ఒప్పుకోడు, అలా అయ్యి ఒప్పుకున్నా వాళ్ళు అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళు. దీని గురించి మాట్లాడి టైం వేస్ట్ మామ. నేను పోయేస్తా. ఓ గణేష్ గా, గణేష్ గారై అవురా స్వాతి, గణేష్ అంటే ఇష్టం లేదా నీకు? అదేంటి బాబాయ్ ఎట్లా అడుగుతున్నావు? బావ ఇష్టం లేదే నేను బావతో తిరుగుతానా, బావతో ఉంటానా? బావ ఎంత లంగ పని చేసినా బావకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టే కదా. అంటే గణేష్ గారు నేను పెళ్లి చేసుకుని ఇష్టమేనారా? అరే ఇంకేంద్రా, మీ అత్తమ్మతో నేను మాట్లాడతా, లేదా మీ అమ్మనాతో కూడా సంతోషంగా మాట్లాడి పెళ్లి చేస్తారా? ఆ గణేష్ గారు భయపడ్డట్టు కాదురా, నేను సంతోషంగా నీ పెళ్లి చేస్తారా? నేను ముందర పడతారా? ఎంతో టెన్షన్ పడతావు. అట్లేమద్దు బాబాయ్, ఇప్పుడు అత్తమ్మను అమ్మను ఒప్పించి నువ్వు పెళ్లి చేస్తా అన్నా బావకి ఇష్టం లేదైతే నేను చేసుకోను. బావ నోటి నుంచి బావకి ఎప్పుడైతే నేను ఇష్టం అని వస్తుందో అప్పుడే ఆలోచిద్దాం తీ. స్వాతి, ఓ స్వాతి, ఈమె చూస్తాం ఇట్లా, రాజుగారు చూస్తాం అట్లా. ఎప్పుడు కలుతారో ఏమో. ఏ నిమిషానికి నెంబర్ ఏది? అగో దొరికింది దొరికింది దొరికింది. అరే కోటిగా ఏడున్నావురా? ఈ ఉసుక కాడున్నా, రాంగో కోట పడకరా. ఏమి జరుగునో ఎవరు గించెదరు. నన్ను బయటకు పోమంటారు. అరే గణేష్, ఏంటిదే? అరే ఏం లేదురా, మరి లేకపోతే ఆఖరికి ఎందుకు వచ్చినావు? ఒక ముచ్చట చెప్తే రాదురా. ఏం ముచ్చటనే? ఏం లేదురా, నా మేనగోడలు నాన్న బిడ్డను నీ మర్దను లగ్గం చేసుకోరాదురా. గది నువ్వు లగ్గం చేసుకుంటారే? అది ఒక మాటకు అర్థమే ఉండదు. ఏం మాట్లాడతా దానికి అర్థం కాదు. ఏమన్నా గట్టిగా మాట్లాడుతుంది చాలు ఉట్టిగానే ఎడుతుంది. గది నేను పెళ్లి చేసుకోనా? అదేదో ఇప్పుడు చిన్నపిల్ల ఎప్పటికి అట్నే మాట్లాడుతుందారా? అమ్మా నేను దాన్ని చేసుకోను. అరే అరే ఆగురా, నా మాట ఏంరా, ఒక నిమిషం నిలబడు. నా అన్న బిడ్డ, నా రక్త సంబంధం. అది చూడు ఇల్లెడు పని చేస్తాంది, ఎంత మంచిగా ఉన్నదిరా. అది సూపుకు శృంగారం ఉన్నది, పని చేస్తాంది. దాని మాట తీరు కూడా ఎంత మంచిగా ఉన్నదిరా. మా అన్నతో మాట్లాడతా నువ్వు ఒప్పుకుంటే. నాకు కూడా రక్త సంబంధం కలిసినట్టు ఉంటది కాదురా. ఎవరో పరాయి పిల్లని లగ్గం చేసుకుంటే ఎట్లాంటిది వస్తుందో ఎట్లుంటదో. అయితే ఇప్పుడు నీ మేనగోడలని నీ పెళ్లి చేసుకోవాలా? అంటే నాకు నచ్చడం అవసరం లేదు, దానికి నచ్చడం అవసరం లేదా? ఎంతనే నీ రక్త సంబంధం అని మీ అన్న వదిన మీ ఇంటికి రావాలని నువ్వు చూస్తున్నావు, కానీ మరి నాకు నచ్చిన అమ్మాయి నా లైఫ్ లో ఉండాలని నేను చూడనా? ఒరే గణేష్, ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించురా. మా అన్నకు ఒక్కదానొక్క బిడ్డ, ఫుల్ ఆస్తి ఉన్నది. ఆస్తి మొత్తం నీకే అవుతుంది కాదురా.
అది మళ్ళా నాకు ఇంట్లో కూడా చేదోడు వాదోడుకుంటాంది. మంచి పిల్ల, ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలరా నీకు? అంటే ఇప్పుడు ఆస్తి కోసం పెళ్లి చేసుకో నానే? నాకు నచ్చడం అవసరం లేదా? ఇక దానికేం తక్కువరా? నాకు నచ్చలేదని చెప్తానా కదనే, నా అవసరం లేదా నాకు? ఇంకోసారి ఇది ముచ్చడం నాతో మాట్లాడకు. షీ, అసలు మా అన్నగాడే వాని బిడ్డని ఇత్తడో ఇయ్యడో ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని నేను అనుకుంటా అంటే వీడే చేసుకొని అంటాడు. ఇట్లయితే కాదు, మెల్లగా స్వాతినే బతిలాడతా. స్వాతి, 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 అత్తమ్మ. నువ్వెందుకు చేస్తానవరా? నేను చేసుకోను ఆ పనులన్నీ. ఏ అత్తమ్మ, నేను లేనప్పుడు అంటే నువ్వే చేసుకుంటావు, ఇక ఉన్నప్పుడన్నా చేద్దామని నేనే చేస్తున్నది. అబ్బో, నా కోడలు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. నా కోసం ఎన్ని పనులు చేస్తావురా నువ్వైతే. ఇగో మేనత్తలకు చేసే అదృష్టం కొందరికి వస్తా అంట, అదృష్టం నాకు కూడా ఉండాలి కదా అత్తమ్మ. కానీ ఎప్పటికీ నువ్వే చేస్తావు కదా, అలా అదృష్టం ఏముందే? అగో ఎప్పటికీ నేనెందుకు చేస్తా అత్తమ్మ? బాగా పెళ్ళైనాకే మా కోడలు వస్తే కోడలు చేస్తుంది, నేనెందుకు చేస్తా? అగ్గో, ఇంకెవరో ఎందుకు వస్తారే? నువ్వే మా ఇంటికి వస్తావు, నువ్వే నా కొడుకుని పెళ్లి చేసుకుంటావు, నువ్వే కదనే మమ్మల్ని మంచిగా చూసుకునేది. బావని పెళ్లి చేసుకుంటావు కదా. ఏంది? నీ కొడుకుని నేను చేసుకోనా? బావాని అస్సలు చేసుకోనంటే చేసుకొని అత్తమ్మ. అరే కనీసం నాతో ఎప్పుడన్నా మంచిగా మాట్లాడిందా? నేను మాట్లాడుతున్నా, నా గురించి పట్టించుకోడు. ఎప్పుడన్నా బావ తినబుద్ధి అవుతుంది, ఇది కొనియవా అది కొనియవా అంటే నేను చీటికి మాటికి కసురుకుంటాడు. అస్సలు నేను చేసుకోనంటే చేసుకోను. అబ్బో, నీ కొడుకు మామూలుడు కాదు అత్తమ్మ. ఏ గట్లెందుకు అనుకుంటానవే? ఏదో నువ్వు మేనబావ బిడ్డవు కదా అని నీతో అట్లా జోకులు చేస్తాండు, అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు. వాడు కావాలని నిన్ను ఇట్లా ఆట పట్టిస్తాండు. నువ్వు అవన్నీ ఆలోచించకు, వాడికి నువ్వంటే ఇష్టమేనే. అట్లా కాదత్తమ్మ. ఎప్పుడన్నా నన్ను పట్టించుకున్నాడా? కనీసం నన్ను పట్టించుకున్నాడు కాదు, నిన్ను పట్టించుకున్నాడా అది చెప్పు. ఎప్పుడన్నా పండుగలకు దేనికన్నా మీ ఇంటికి వస్తే ఎప్పుడన్నా ఒకసారి మనం కలిసి తిందాం, దా బావ తిందామని చేతి పట్టుకుంటే కథం బయటికి వెళ్ళిపోతాడు. అయినా ఇంటోళ్ళ కన్నా బావకు బయట వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళతోనే మంచిగా ఉంటాడు. ఇక ఇప్పుడే పట్టించుకుంటలేడు, పెళ్ళైనాకి నన్నేం పట్టించుకుంటాడు, నాతోనే ఏముంటాడు. ఇక గిట్లని తెలిస్తే మా అయ్య మెచ్చుతాడా, నాకు ఇస్తాడా? అది పెళ్లి కాదు, ఏం కాదు, నేను చేసుకుని అత్తమ్మ. వాము, దీన్ని చూడబోతే ఇట్లా, వాడిని చూడబోతే అట్లా. ఇక మా అన్నే ఒప్పుకుంటాడు, వీళ్ళ పెళ్ళి అయినట్టే, నేను చూసినట్టే. కష్టమే. మళ్ళా చెట్టు కింద కూర్చుని మనసైనా బావా, నిన్న అత్తమ్మ నన్ను ఏం అడిగిందో తెలుసా? ఏం అడిగిందే? కొంపదీసి నువ్వు మనిషివా కదా అని అడిగింది. చే బావా, ఎప్పుడు ఇట్లానే అనుకుంటావా? అన్ని నువ్వే అనుకుంటావా? నాకేమైనా మాట్లాడేస్తావా లేదా? సరే చెప్పే, ఏం అడిగిందో? ఏమడిగింది చెప్పన్నా? నిన్న నేను బట్టలు వెండి ఆరేస్తుంటే ఇంటి పని అన్ని నువ్వే చేస్తున్నావు కానీ మమ్మల్ని మంచిగా చూసుకుంటావు కదా, నువ్వు బావని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఏంది? బావని పెళ్లి చేసుకుంటావా అని అడిగిందా? కొంపదీసి చేసుకుంటా అన్నావేంది? నువ్వు ఇట్లా చేసుకుంటా అన్నావు అనుకో, మామ నేను చేసుకున్నాక నన్ను ఇచ్చిపెట్టేది అసలే. చే బావా, నిన్నెవరు చేసుకుంటారు? నిన్న అస్సలు పెళ్లి చేసుకోను, అస్సలు అంటే అస్సలు చేసుకోను అని అత్త మొత్తం చెప్పిన. అమ్మయ్యా, మంచి పని చేసినవే. అయినా మీరు మమ్మల్ని ఎందుకు చేసుకుంటారు? మీరంటే పైసలు ఉన్నోళ్ళు, మేము లేని వాళ్ళు, మాకు మీకు ఎడగలుగుతుంది. దా పోదాం. ఎప్పుడు చూసినా పైసలు ఉన్నోళ్ళు అంటారు కానీ నా మీద ప్రేమ ఉన్నా అని ఒక్కసారి కూడా అడిగాడు. అట్లా అడిగితేనే కదా మా బావ మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. చే గీళ్ళేనా? ఈ రోడ్డు మీద తాతని అడుగుతానేమో గుణపెంకలు ఇల్లు అన్నాడు, చుట్టుపక్కల ఇవన్నీ చూస్తే ఇది ఒకటే గుణపెంకలు అన్నాడు. ఇదే ఇల్లు అన్నట్టు, పోయి ఒకసారి అడుగుదాం. అయ్యో, అమ్మా, లక్ష్మమ్మ అంటే మీరేనా? నేనే. నువ్వు గరేనా వాళ్ళ కొడుకు కదా? అవును, నేను. మా అమ్మ చిట్టి పైసలు తీసుకురావడానికి మీ ఇంటికి పంపింది. చిట్టి పైసలా? సాయంత్రం ఇస్తానని చెప్పు. అయ్యో, మా అమ్మ ఇప్పుడు పట్టుకరమ్మ, మీరు ఇస్తా అన్నాక పట్టుకరమ్మని చెప్పింది. నేనే మీ ఇంటికి వచ్చి సాయంత్రం ఇస్తానని చెప్పు. ఏమన్నది మీ అమ్మ? నేను చెప్పిందని చెప్పు. సరే, మరి తప్పకుండా ఇవ్వండి. సరే. కొడుకు అంగి మురికే పోనట్టుంది కదా, ఆదరవార విండుడైంది, ఏడ మురిక అన్నే ఉన్నది. ఏందో మా మామ, అరే తాగు మామ అంటే వినడు. మళ్ళా అల్లుడు కోడరు కొనియవా, అల్లుడు ఆకు కొనియవా, ఇక సిగరెట్ పట్టుకురావా నన్నే అడుగుతాడు. ఎంత చెప్పినా మాడు. ఇక మా అత్తనైతే అసలు మా మామని పట్టించుకుంటూనే లేదు. ఏందో ఏమో. అరే గణేష్, ఏంది? ఏం లేదురా, తాత నౌకర్ నువ్వు చేస్తానవు కదా, గదే 9,000కో 10,000కో మాట్లాడుకుంటే కదా, ఇంకా పైసలు వచ్చినాయారా? గా పైసలా? అవి ఎప్పుడో ఇచ్చిండు కాదే. ఇచ్చిండా? అమ్మయ్యా,
నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో అని ఊకే అనుకుంటానురా. చిట్టి పైసలు కట్టాలి. పొద్దుగాలనే రేనవ్వ వాళ్ళ కొడుకును పంపింది. సాయంత్రం పట్టుకొని వస్తా పోను ఒక్క తిరిగి చెప్పి పంపిన. రేపు కొడుకో చిట్టి పైసలు కట్టొత్తా. గా పైసలు గిరెక్ట్ ఉన్నాయి, అవి ఎప్పుడో ఖర్చు అయిపోయినాయి. ఏంది ఎప్పుడో ఖర్చు అయినాయా? గన్ని పైసలు ఏం ఖర్చు పెట్టినవురా? అంటే ఏమన్నట్టే నేను ఒక్కనే తిన్నానా? ఇంట్లో కూరగాయలు లేవు, పప్పులు ఉప్పులు తీసుకురారా అని నాకు చెప్తావు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, అరే ఉడకపోతుందరా కూలర్ కొనుక్కరారా అంటే దానికి 6,000 పెట్టి కొనుక్కత్తి. ఇక పైసలు ఏడా మిగులుతాయి? 1,000-2,000 మిగులుతాయి. ఆ దుగ్గుట్లో పెట్టినా పొద్దుగాల పెట్టి పొద్దుకు చూసే వరకు రూపాయి లేదు. ఇక నువ్వా నాకు చెప్పకుండా తీసుకోవాయే. నేనా ఏం ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టినాయే. ఇక తీసుకునేది ఎవరు? మన అయ్యనే కదా. ఆ పైసలు తీసుకుపోయి ఏడదాగిండో. అడిగినా కూడా ఏం లాభం లేదని నేను కూడా సపోర్ట్ ఎక్కున్నా. ఏంది ఆ తాగుబోతు ముండ కొడుకు గన్ని పైసలు తీసుకొని తాగిండా? అరే అసలు నీకు బుద్ధి ఉందారా? ఒక్క మాట అన్నా నాకు చెప్పి నా చేతికి ఇవ్వవా? అసలు జీతం పైసలు వచ్చినాయమ్మా, ఇక వాటాన్ని చేతికి ఇచ్చేది లేదు, చెప్పేది లేదారా? మంచిగా ఉన్నారా నా గండాన, ఇద్దరు మోపాయిలు, నువ్వే నీ అయ్యే. మొన్నక రజితక్కలకు ఒడ్లు నేర్పబోయినా, అగో ఆ పైసలు కూడా నా పిల్లం ఏమన్నదని ఇంటి దాకా పోయి అడుక్కొని తాగిండట. ఇక నేనేం చేయాలి? అవునక్క నీ చేతికి నేనే పంపించిన అని చెప్పిన. ఆయనతో అట్లున్నదంటే నువ్వేమో ఇట్లా చేసినావు. ఇప్పుడు ఆ చిట్టి పైసలు నేను ఎట్లా చేసి కట్టాలరా? బా మీతోటి ఉన్నదిరా నాకు సావు. అంటే ఏమన్నట్టే నేను ఒకటంటే మరి అయ్య లెక్క నేను తాగకుండా తినుకుంటూ ఉంటాను ఏంది? అరే నా ఏజ్కి తగ్గట్టే నేను కష్టపడతానా? ఆ పైసలు ఇంట్లోకి తెస్తానా? సరిపోతలేవు. నేనేం చేయాలి చెప్పు మరి? ఇప్పుడు నువ్వు కష్టపడి ఏం లాభం రా? అమ్మాయి కాబట్టి జీతం పైసలు గివి వచ్చి నేను చేతికి ఇచ్చినవా? కళ్ళతో చూసింది లేదు, చేతితో దాకింది లేదు. ఇప్పుడు ఏమి ఇట్లకేం కావాలి? ఇప్పుడు నువ్వు చెప్పకుండానే ఇవన్నీ తెచ్చినమ్మా అంటాను. నాతో ఒక్క మాట చెప్పవైతే ఆడ చిట్టి పైసలు కట్టకపోతే ఎందుకురా ఇదంతా? చేసేందుకు చెయ్యకెందుకు? మరి ఇంట్లోకెళ్ళి ఇంత కవలు తెస్తారు చెప్పి మరి పప్పులకు ఉప్పులకి తెచ్చేది? ఎల్లదిట్టాను కొడుక, నేను కాదంటలేను. ఇగో ఇదంతా కాదురా. అరే ఒక మాట చెప్పన్నారా నీకు? చేస్తానంటేనే చెప్తా. ఏంటిది అది? చెప్పనేది చెప్పు, తర్వాత చూద్దాం గాని. ఏం లేదురా, గా దుకాణం వెనక వెంకటేష్ మా ఉన్నాడు చూడు, గాయనట వాళ్ళకున్న పాత ఆటో అమ్మి కొత్త ఆటో పెద్దది కొనుక్కుంటాడట. బయట రేటు కంటే కొంచెం తక్కువ రేటుకి అమ్ముతాడట. మనం కొనుక్కుందాం రా, ఎందుకంటే మన ఊళ్ళో ఆటోలు తక్కువ ఉన్నాయి. నీకు రోజు సంపాదన మంచిగా వస్తుంది కొడుక, ఏమంటావు? ఏంది నేను ఆటో నడపన్నా? ఏం మాట్లాడుతున్నావే? గా ఆటో నాకు నడపస్తుందా? అయినా ఇప్పుడు నేను చేసేదానికి ఏమైంది చెప్పు? తాత చేసే జాబ్ నేనే చేయవచ్చు, పోస్ట్ పోయింది. పైసలు కూడా మంచిగానే రావట్టే. ఇక మంచిగా అంటే వచ్చిన పైసలతో మనం సరిపెట్టుకోవాలి. ఇక పెద్ద పోదామంటే మనతో అవుతుందా? కానీ ఇంకా ఆటోలు బిటోలు మనకు పెట్టగే, అవి మనకు నడపరాదు. చేసిన కూడా దానివల్ల మనకు లాభం రాదు. ఏంది గా ఆటో నడపాలన్నా అంటానువేంద్రో? గంత తక్కువ మాట్లాడతానువేంద్రో? ఏందనుకుంటాను? ఆటో నడిపితే మంచిగా నీకు చేతి నిండా పని ఉంటుంది, జేబు నిండా పైస వస్తుంది. ఏమనుకుంటానవరా? నువ్వేమన్నా జమీందారు కొడుకు అనుకుంటానవా? నీ అయ్య ఏమన్నా ఓ పెద్ద పహిల్మాన్ అనుకుంటానవా? ఏదో ఒక పని చేసుకొని బతుకురా కొడుకు అంటే నేను ఆటో తోలుతానమ్మా అంటానవేంద్ర? అయినా నీకు అర్థమైతే లేదారా? మీ తాత మంచిగా ఇంట్లో కూర్చొని ఏదో నీ మొహాన ఓ 10,000 వాడేస్తాడు, ఇంట్లో కూర్చొని ఆయన 1,000 తీసుకుంటాడు. ఈ 10,000కి ఏం వెళ్తుందిరా? అరే నాకు రాదే ఆ పని, అంటే ఆ పని చేయమంటావేందే? ఇప్పుడు పోస్ట్ మ్యాన్ జాబ్ అనుకో, నాకు కొంచెం అలవాటు అయింది. ఎక్కడ ఎట్లా చేసుడు, ఎక్కడ ఏమి రాసుడు అని నాకు అలవాటు అయింది. ఆ ఆటో నాకు తెలుసా, ఎక్కడ గేర్ వేసుడు, ఎక్కడ బ్రేక్ వేసుడు. నాకు రాని పని చేయమంటే నేను ఎట్లా చేస్తా చెప్పు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ముంగటెత్తావు. ఆటో నడపనట నేర్చుకుంటే ఏ పని అయినా వస్తుంది. అప్పుడు రాకముందుకు పోస్ట్ మ్యాన్ నీకన్నా ముందే వచ్చారా? మీ తాత చెప్తా అంటే నువ్వు చేసినావు. ఇది కూడా అంతే, నేర్చుకున్నాక వస్తూనే ఉంటది డ్రైవింగ్. వీళ్ళకి ఎప్పుడు నాతోటి కాదు, అయ్యే కొడుకే నాకున్నది సావు. పోస్టులు ఇచ్చే జాబ్ ఏమో కానీ వాడదని తెలుస్తాను నాకు. ఏమైంది గణేష్ అన్న? పైసలు ఎప్పుడు ఇస్తావే? ఎప్పుడు అడిగినా రేపిత్తా మాపిత్తానని జరుపుకుంటాను. అసలు నీకు ఏ బుద్ధి అవుతుంది, ఏ బుద్ధి అయితే లేదా? గట్లెందుకు మాట్లాడతావు నాగరాజు? అరే గణేష్ గట్ల కాదు, మా పైసలు నేనే అడుకుంటాను కదా, నిన్నే అప్పి ఇవ్వట్లేను కదా. అది కూడా నిజమే, ఇచ్చేటోనే కానీ కొద్దిగా ఇబ్బంది ఉన్నది. నేనేం పని చేస్తలేను కదా, మా తాత జాబే నేను చూసుకుంటానా. ఇంకో పనులు అయిన తర్వాత ఇద్దామని ఆగిన. ఇప్పుడు ఇంట్లో కూడా ఖర్చులకు కావాలి కదా, అందుకోసమే టైం తీసుకుంటాను నాగరాజు. అయినా కూడా నేను ఇలా సాయంత్రం ఇంటికి వచ్చి మీ డాడీతో మాట్లాడుతుంది. ఏంది మా నాన్నతోటి ఇంటికి వచ్చి మాట్లాడతావా? ఈ మాట నాతోటి ఎన్నిసార్లు అన్నావు? ఒక 5-6 సార్లు అన్నావా? సరే అది పోని, కనీసం నా ఫోన్ అన్నా లిఫ్ట్ చేసినావా? ఇంటికి పోదాం అనుకున్నా, నీ ఇజ్జత్ పోతుంది 10 మందిలో, అందుకే ఆలోచించిన. లేకపోతే నీ ఇంటికి పోయి మాట్లాడదు నేను. అయ్యో నాగరాజు, గంత పెద్ద మాటలు ఎందుకంటాను చెప్పు? ఎట్లా ఒక్కూరోళ్ళం, పొద్దులైతే ముఖం చూసుకునేటోళ్ళం.
ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి అప్పు అడిగితే నలుగురు చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళైనా గణేష్ గాడట అప్పు తీసుకొని ఎగ్గొట్టిరా అని అనుకోరా? ఇన్ని రోజులు మంచి పేరు ఉన్నది, ఇప్పుడు నువ్వు వచ్చి అప్పు అడిగితే మాకు పేరు పోదా? కొన్ని రోజులు ఆగరాదు నాగరాజు. ఆయన నీ అప్పు పైసలు ఇయ్య అంటున్నా, ఇత్తా. నాకు జాబ్ ఉంటే నేను ఎప్పుడో అప్పులని కట్టేసేటోని, కానీ జాబ్ లేకనే తిప్పలు అవుతుంది. ఆయన ఇంట్లోకి వెళ్ళడే ఎక్కువ అవుతుంది. ఇక నీ అప్పు పైసలు నేను ఎప్పుడు కడతా? కొన్ని రోజులు నాగరాజు. నీ ఇవాళ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడుతుంది, ఇలా ఖచ్చితంగా వస్తా. గణేష్ అన్న, కొద్దికి వచ్చి మా నాన్నతో మాట్లాడతామంటేనే ఓకే, లేకపోతే మీ ఇంటికి వస్తా. నీ ఇజ్జత్ గురించి ఆలోచించా, నీ పరువు గురించి ఆలోచించా, నీ గురించి ఆలోచించా. తర్వాత నీ ఇష్టం అన్నయ్య, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఎట్లా? లేనిపోయిన టెన్షన్ అదొకటి ఉందంటే మళ్ళీ అప్పు టెన్షన్ ఒకట. ఎట్లా వేసి అప్పు కట్టాలి? ఏమైందిరా గణేష్, అప్పటికెళ్ళి చూస్తున్నా బాగా డల్ ఉన్నావు. ఏం లేదు మా నాగరాజు ఉన్నాడు కదా, అదే మన భూమయ్యలో కొడుకు. ఆయన దగ్గర కొన్ని పైసలు అప్పు తీసుకున్నా మావా. అయితే నెల రోజుల కడతాను తీసుకున్నా, కానీ పైసలు వెళ్ళక కట్టలే. ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఎక్కువనే అవుతుంది పైసలు కట్ట. దేనికి తీసుకున్నారు అంతకన్నా అప్పు? అది ఒక పని మీద తీసుకున్నా మావా. ఆ పని ఫెయిల్ అయింది, పైసలు కూడా పోయినాయి. మీ తాతని అడుగుపోవు. అంటే మా తాతకి నేను ఒక్కనే మనవాడిని అయితే అడిగితే మా ఇచ్చితోడే. ఉన్నారుగా మా అన్నలు తమ్ముళ్ళు, అదే మా నాన్నకు అన్నదమ్ములు ఉన్నారు కదా. అవును, వాళ్ళని కాదని ఎట్లా ఇస్తారు చెప్పు? ఒకళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ లొల్లికి వస్తారు కదా. అవును, నువ్వు అన్నది కూడా కరెక్టే. సరే మరి నేను ఒక అమ్మాయిని చూసినారా, పెళ్లి చేసుకుంటావా? నేను అప్పు గురించి మాట్లాడితే నువ్వు పెళ్లి అంటావేంది మా? అరే నీ అప్పులన్నీ తీరిపోతాయిరా, మస్తు క్యాష్ పట్టు. ఒక్కతే బిడ్డ, అన్నదమ్ములు లేరు. నువ్వు ఒప్పుకున్నా అనుకో నీ అప్పులన్నీ తీరుతాయి. మళ్ళా పోస్ట్ మ్యాన్ జాబ్ కూడా మీ తాతకి ఎంతలో వారేసి జాబ్ కూడా నీ పేరు మీద తీసుకోవచ్చు. నువ్వు అన్నది కరెక్ట్ ఉన్నది, కానీ ఇంకా పైసలు ఉన్న వాళ్ళు నన్ను మెచ్చుతారా మావ? అరే నేను మెచ్చుతారు రా భయ్, నేను చెప్పాను నిన్ను మెచ్చుతారు. నువ్వు అను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో నేను ఒప్పిస్తా. సరే తీమా, పైసలు ఉన్న వాళ్ళు అంటాను. అంటే నా గురించి మొత్తం అయితే చెప్పినావు కదా. నీ గురించి నీ ఇంట్లో గురించి కూడా తెలుసు వాళ్ళకు. ఆ గ్యారెంటీ నేను ఇస్తా. ఏమంటావు మరి చెప్పు? సరే మావ, ఎట్లయితే అట్లా. ఎప్పటికైనా మీరు చూసిన పెళ్లి చేసుకోవాలి కదా. పక్కా మళ్ళా పక్కా చేసుకోవాలి. దీంట్లో కిరికిరిగా చేసినా అనుకో మంచిగా ఉండేది. మరి సరే మావ, నీ దగ్గర నేను అవతల ఆడతానా? నీ లైఫ్ స్టడీ చేసే బాధ్యత నాది ఒకటి. మళ్ళా దీంట్లో కిరికిరి చేయొద్దు. నేను చేసుకోను, నేను ఇది అది అని మళ్ళీ మా అమ్మ ఒప్పుకుంటు అవన్నీ ఏం చెప్పద్దు. మీ అమ్మను ఒప్పించే బాధ్యత నాది, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించే బాధ్యత నాది. నువ్వు అని చెప్పు అంతే. నీ తల రాత్రినే మొత్తం మారిపోతుంది. ఏమంటావు చెప్పు అల్లుడు? అంటే మావ, నాకు ఇంతకుముందు లవ్ స్టోరీ ఉండే కదా. అరే ఆ లవ్ స్టోరీని కవర్ చేసే బాధ్యత కూడా నాదే. నేను ముందట పడతా, నువ్వు అనుకంతే. నీ కార్ల దిగుతావు అల్లుడు. నువ్వు అను. నీ ఇంటికి గిట్లా అంటే అన్ని ఉరికి రావాలి బిడ్డ. నేను అన్ని చూసుకున్న బాధ్యత నాది. నువ్వు అంతే. సరే తీ మామ, నా గురించి మొత్తం తెలుసు అంటున్నావు, ఉన్నోళ్ళు అంటున్నావు. ఇది చేసుకుంటే నేను కూడా సెటిల్ అవుతాయి కదా. మాట్లాడు మరి. గది ముచ్చట. పోయి నీ పనులు చేసుకోపోయిగా గణేష్, చేసుకోపో. ఇలా కోటరు గుద్దుడే, భారత్లో మొత్తం పుల్లు బాటలు దించుడే.